తుఫానులో దీపం. ఒక చిన్న గ్రామం. దాని పేరు వెలుగులపల్లి. పేరు ఎంత వెలుగుగా ఉన్నా అక్కడి ప్రజలు జీవితాల్లో మాత్రం చాలా చీకట్లు ఉన్నాయి. ఆ గ్రామం అంచున ఒక చిన్న గుడిసెలో సీతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. కానీ ఆమె దగ్గర ఒక చిన్న దీపం మాత్రం ఉండేది. ఆ దీపాన్ని ఆమె నా ఆశ అని పిలిచేది. ప్రతిరోజు సాయంత్రం ఆమె ఆ దీపాన్ని వెలిగించి గుడిసె ముందు ఉంచేది. గ్రామంలోని వాళ్ళు నవ్వుతూ ఇలా అడిగేవారు, అమ్మా, ఈ చిన్న దీపం ఏం చేస్తుంది అని. ఈ పెద్ద ప్రపంచం చీకటిని ఇది పోగొడుతుంది అని సీతమ్మ చిరునవ్వుతో చెప్పేది. ఈ దీపం ప్రపంచాన్ని కాదు, నా మనస్సును వెలిగిస్తుంది అని. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. రాత్రికి రాత్రే ఒక భారీ తుఫాను గ్రామాన్ని తాకింది. చెట్లు కూలిపోయాయి. ఇళ్ళు దెబ్బతిన్నాయి. ప్రజలు భయంతో ఇళ్లల్లో దాక్కున్నారు. సీతమ్మ గుడిసె కూడా గాలికి దెబ్బకు వణికిపోయింది. కానీ ఆమె మాత్రం తన దీపాన్ని చేతిలో పట్టుకొని కూర్చుంది. గాలి ఊగుతూ వీచింది. వాన గట్టిగా కురిసింది. ప్రతి క్షణం ఆ దీపం ఆరిపోతుందేమో అనిపించింది. అప్పుడు గాలి గట్టిగా అరిచింది, నేను తుఫాన్, నన్ను ఆపలేవు. నీ చిన్న దీపం నన్ను ఎదుర్కోలేదు అని. సీతమ్మ కళ్ళల్లో ధైర్యం మెరిసింది. నువ్వు ఎంత బలంగా ఉన్నాను అన్నా నా ఆశను మాత్రం ఆర్పలేవు అనింది. గాలి మరింత బలంగా వీచింది. దీపం జ్వాల తూలుతుంది, కానీ ఆరలేదు. ఆ సమయంలో ఒక చిన్న బాలుడు రాము తుఫాన్లో తన తల్లిని వెతుక్కుంటూ బయట తిరుగుతున్నాడు. అతడు భయంతో ఏడుస్తూ ఉండంగా దూరంలో ఒక చిన్న వెలుగు కనిపించింది. అది ఏమిటి అని అతడు ఆలోచించాడు. ఆ వెలుగు అతనికి మార్గం చూపించింది. ఆ వెలుగును అనుసరిస్తూ అతడు సీతమ్మ గుడిసె దగ్గరకు చేరుకున్నాడు. అమ్మా, నాకు భయంగా ఉంది అని రాము ఏడుస్తూ అన్నాడు. సీతమ్మ అతన్ని తన దగ్గరకు తీసుకొని తన దీపం దగ్గర కూర్చోబెట్టింది. భయపడకు, ఈ వెలుగు ఉన్నంత వరకు నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పింది. ఆ చిన్న దీపం కాంతిలో రాముకి ధైర్యం వచ్చింది. కొంతసేపటికి గ్రామంలోని ఇంకొంతమంది కూడా ఆ వెలుగును చూసి అక్కడకు చేరుకున్నారు. ఒక చిన్న దీపం, కానీ అది చాలా మందికి ఆశను ఇచ్చింది. తుఫాను మెల్లగా తగ్గిపోయింది. ఉదయం అయ్యేసరికి గ్రామం నాశనం అయ్యింది. ప్రజల మనస్సులో మాత్రం ఒక కొత్త వెలుగు వచ్చింది. వాళ్ళు సీతమ్మ దగ్గరకు వచ్చి ఇలా అడిగారు, అమ్మా, నీ చిన్న దీపం మాకు దారి చూపింది. అది ఎలా సాధ్యమైంది అని. సీతమ్మ నవ్వుతూ చెప్పింది, చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న వెలుగు సరిపోతుంది దాన్ని తొలగించడానికి. మనం వెలుగుగా ఉంటే చాలు. ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఇళ్లల్లో ఒక దీపం వెలిగింది. ఆశ, ధైర్యం మరియు ప్రేమకు ప్రతీకగా. చిన్న ఆశ కూడా పెద్ద చీకటిని తొలగించగలదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనలోని వెలుగును ఆరనివ్వకూడదు.